సరే ఇలా ఉంటే పద్మశ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరు పైన పద్మశ్రీ అప్లై చేస్తే గద్దర్ పైన కేసులు ఉన్నాయి, పద్మశ్రీ ఇవ్వడం కుదరదని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసిన దేశ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, గద్దర్ అవార్డ్స్ని తీసుకొచ్చింది. నేషనలే యాక్సెప్ట్ చేయలేదు, అఫిలియేషన్ ఇవ్వలేని దానికి ఈ గద్దర్ అవార్డ్స్ పెట్టి గద్దర్ అవార్డ్స్ ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్? గద్దర్ గారి పేరు మీద రాష్ట్రానికి గద్దర్ గారు ఏం చేశారు? నేను అనేది ఏంటంటే గద్దర్ గారిది అవార్డు పద్మశ్రీ అవార్డు అంటే ఇప్పుడు గైడ్ లైన్స్ అది భారతీయ జనతా పార్టీ తయారు చేసిన గైడ్ లైన్స్ కాదు. పద్మశ్రీ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, పద్మభూషణ్ కాన్స్టిట్యూషన్లో అప్పుడున్న కొన్ని మేధావులు ఇంటలెక్చువల్స్ సమాజంలో ఏదన్నా సేవ చేసిన వాళ్ళకు స్ఫూర్తిగా ఉండాల భవిష్యత్ తరాల కానీ ఒక గైడ్ లైన్స్ తయారు చేశారు. అవును, ఆ గైడ్ లైన్స్లో ఫ్రేమ్ కాలేదు గద్దర్ అన్న. అంటే వాళ్ళు చేసిన ఒకరు ఈయన గురించి గైడ్ లైన్స్ తయారు చేయలేదు, 30 రాష్ట్రాల గురించి తయారు చేసిన గైడ్ లైన్స్ అవి. దేశం గురించి తయారు చేసిన గైడ్ లైన్స్ ఆయనకున్న కొన్ని ఆ సెక్షన్స్ ఏవైతున్నాయో అప్పుడు అతను గత జీవితంలో కొన్ని ఏదైతే ఉద్యమంలో పాల్గొంటాం కావచ్చు, ఉద్యమం సానుభూతి సెక్షన్లు ఆ సెక్షన్లో ఫ్రేమ్ కాదు అది అంతే. ఇంకా రెండోది గద్దరన్న అవార్డ్స్ ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అది ఓకే. గద్దరన్న గతం ఏదైనా చివరిలో మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చాడు. ఓకే, గతం ఏదైనా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చినా సరే ప్రజల కోసం చైతన్యపరచగలిగాను తప్ప ప్రజల కోసం పోరాడి ప్రజలకు న్యాయం చేసింది ఏముంది కదా? నేను ప్రజలకు అదే చెప్తున్నాను. న్యాయం చేసే వ్యవస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం కాలేదైనా. ఒక కళాకారుడుగా గజ్జగట్టిండు, డప్పు కొట్టిండు, గొంగలేసిండు, తెలంగాణ వ్యాప్తంగా తిరిగిండు. తెలంగాణ ఎందుకు కావాలని ముందు వద్దన్న వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి మార్పు వస్తుంది. రకరకాలు ఉంటుంది మార్పు. చంద్రబాబు నాయుడు ముందు వద్దన్నాడు, తర్వాత నాకు 2 కళ్ళు అన్నాడు, తర్వాత చాలామంది వద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది మార్పు వచ్చింది. ఇప్పుడు నేను అతను అంటే నాకైతే వ్యక్తిగతంగా కూడా తెలుసు గద్దర్ అన్న అంటే నీ భావజాలం విన్నాడు. కానీ అతను చివరి దశలో మాత్రం ఒక రియలైజ్ అయ్యాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీ చేస్తానని ఆ కేఏపీఎల్ పార్టీకి కూడా పోయిండు. ఆ లాస్ట్ మినిట్లో సంథింగ్ జరిగింది. మొత్తానికి మాత్రం ప్రజాస్వామ్యంతో దేవుని మొక్కడం మొదలుపెట్టాడు. చివరికి యాదాద్రి గుట్టకు ఆయన ఒక మార్పు వచ్చింది. కేసులు పడేటప్పటికి మోడీ గారిని కలవడం, అమిత్ షాని కలవడము, ఇటు రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకోవడము, ఇటు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయడము అంటే కొన్ని ఏదైనా ఈ తెలంగాణ సాధనలో గద్దరన్న గొంతు వల్ల వేలాది మంది ప్రభావితం చేయగలిగాడు. అది నేను చెప్తాను. నాకు గద్దర్ నుంచి మొత్తం తెలుసు. గుమ్మడి విట్టలు కన్వర్ట్ అయిన గుమ్మడి విట్టలుగా ఉన్న గద్దరన్న రూపాంతరం చెందడానికి సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అంటే ఒక వ్యక్తి ఏ రకంగా తను అనుభవించాడు ఆ బాధని సమాజం పట్ల. ఇప్పుడు నాట్లేసి లచ్చుమమ్మ నడుము వంగిపోయినాదా లచ్చుమమ్మ అంటే కన్న తల్లిని చూసిండు ఆ బాధ. కేసీఆర్ చూడలేదు, రాకేష్ రెడ్డి చూడలేదు, రేవంత్ రెడ్డి చూడలేదు. కాబట్టి సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఓకే, కొద్దిగా అప్పుడున్న భావజాలంతో ప్రభావితమైన. ఇప్పుడు ఒకప్పుడు ఉండదండి. ఇప్పుడు మా రష్యా ఉన్నది, అప్పుడున్న పరిపాలన వేరు. చైనా ఉంది, అప్పుడున్న పరిపాలన వేరు. ఇప్పుడు మనం ఉంది, ఒకప్పుడు బ్రిటిష్ ఇండియా ఉండేది. అంటే సమాజంలో మార్పులు వచ్చినప్పుడు గద్దరన్నలో కూడా మార్పు వచ్చింది. గద్దరన్న మాత్రం మళ్ళీ నేను చెప్తున్నాను, గతం ఇప్పుడు ఒక వాల్మీకి ఉంటాడండి, వేటగాడు, దారి దోపిడిదారుడు, కానీ రామాయణం రాశాడు. ఆ రామాయణం ఇప్పటికి మనం వింటున్నాం. అదే రామాయణం అంటే మనిషి మారద్దని ఏం లేదు. గద్దరన్న చివరి సమయంలో మాత్రం ప్రజాస్వామ్య హక్కుల గురించి, పేదల గురించి ఎంతోమంది గలమిప్పాడు. ఆయనకున్నది గలమే. చైతన్యపరచగలిగిండు. మరి అట్లాంటి లక్షల మంది, కోట్ల మందిలో అతను ఒక్కడని నేను భావిస్తున్నా. నాకు వ్యక్తిగతంగా గద్దర్ అంటే ఇష్టం, గద్దరన్న గజ్జ అంటే అని ఇష్టం, గద్దరన్న పాట అంటే ఇష్టం, గద్దరన్న మాట అంటే ఇష్టం. సరే, గద్దరన్న పేరు పైన చేసిన అవార్డుకు తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగిందంటారా? ఇప్పుడు ఈ రాజకీయ నాయకులకు ఒకటే ఉందండి, తెలంగాణ పదము, తెలంగాణ రాష్ట్రం వాళ్ళ పదవుల గురించే కావాలా కానీ తెలంగాణ వాళ్ళకి న్యాయం అంటే ఇదే కాదు, దేంట్లో న్యాయం జరగదు. వ్యాపారాల్లో జరగదు, దేంట్లో జరగదు. ఇలా వ్యాపారాలు, ఇప్పుడు రాజకీయ నాయకుల వ్యాపారాలన్నీ వాళ్ళతోనే ఉంటాయి. మళ్ళీ ఉదయం నా మాట వచ్చిందంటే ఆంధ్రోడు అంటారు. రాజకీయంగా ఇట్లా మాట్లాడుకుంటారు. నేను గత మంత్రి ఒక ఆంధ్రోడు అంటున్నాడు. పత్రికలను కూడా ఆంధ్రోడు తెలంగాణ అంటారు. అమెరికా పెడితే ఏం కాదు. కాబట్టి ఇదంతా రాజకీయ వైషమ్యాలు, ప్రజల మధ్యలో వైషమ్యాలు, రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప తెలంగాణకు నేను ఈరోజు కూడా చెప్తున్నాను, ఈ పాలసీ కరెక్ట్ కాదంటున్నాను. తెలంగాణ కళాకారులకు సబ్సిడీ ఇవ్వండి, వాళ్ళకు స్టూడియో కట్టండి అని చెప్పాను. నేను చెప్పాను రవీంద్రబాద్ ఎమ్మెల్యే కాగానే. అవును, వాళ్ళకి మొత్తం ఒక ₹1 కోటి 50 లక్షలు పిక్చర్ తీసుకుని వచ్చినట్టు చేయండి, ఒక స్టూడియో వీడియో కట్టండి,
ఫ్యూచర్ సిటీ, కాకరకాయ సిటీ అని ఎన్నో సిటీలు అంటున్నావు కదా, ఒక ఫిలిం సిటీ తెలంగాణ అన్నాను. ఎన్నొద్దులు మహేష్ బాబుని ముద్దించుకోవాలా, ఎన్నొద్దులు జూనియర్ ఎన్టీఆర్కి జైగొట్టాలా, మేము పులదండలేయాలా? తెలంగాణ యువతని ఎంతో కొంత సినిమా రంగంలో ప్రోత్సహించండి. మంచిగా మా దగ్గరికి రండి. లంబాడి బిడ్డలు, మా తాండాలు 22 తాండాలు ఉన్నాయి. అండ్ మహేష్ బాబు పనికిరాడు, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ముంగట వాళ్ళకి అసిస్టెంట్ కూడా పనికిరారు వీళ్ళు. మా తెలంగాణ బిడ్డలు అంత అందంగా అపురూపంగా 6 అడుగులు అజానుబావులు. దేశంలో ఏ హీరో పనికిరాడు, ఏ షారుఖ్ ఖాన్ పనికిరాడు, అమీర్ ఖాన్ పనికిరాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి సరైన ప్రోత్సాహం ఇవ్వాలి. వాళ్ళకి సరైన ట్యాక్సెస్లో కానీ దాంట్లో కానీ ఒక స్టూడియో కానీ కొద్దిగా ఏదైతే ఆల్ ఎక్విప్మెంట్ ఒక రికార్డింగ్ స్టూడియో కానీ. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున ఏమున్నదండి, 1000 కోట్లు ఉన్నది, ఏదైనా చేసుకుంటారు, ఎక్కడైనా చేసుకుంటారు. తెలంగాణ వచ్చింది ఎందుకు అంటే ఏ రకంగా మనం వాళ్ళని ప్రోత్సహించాలా, ఏ రకంగా సినిమాలు తీయాలా? ఉదాహరణకు తెలంగాణ వాడు ఉన్నాడు, వాడు పిక్చర్ తీస్తే ఇప్పుడు రామప్ప టెంపుల్, లక్నవరం టెంపుల్తో 50% సబ్సిడీ ఇచ్చేయండి. నీకు లక్నవరము, రామప్ప టెంపుల్ టూరిజంగా నీకు ప్రమోషన్ కావాలంటే సినిమాల్లో కాని రావాలి కదా. వాడేమో 60 ఏళ్ళు గోదావరి ఆ అంక ఈ అంక ఎదురులంక అనుకుంటే వాళ్ళు తీసుకుంటారు. ఇంకా తెలంగాణ వచ్చి 11 అనేది నీ అంకలు ఎప్పుడు చూపిస్తావు? ఆదిలాబాదు, ఓయలు, నిజామాబాదు, సోయగలు ఇవన్నీ ఎప్పుడు చూపిస్తారు మీరు? అంటే ఈ రాజకీయ నాయకులు కదా, అది ఏం లేదండి. మీరు కూడా ఒక సినిమాలో హీరోగా వేసి మీరు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. నేను సినిమా ఇండస్ట్రీ కాదు, అది ఎప్పుడు అంటే అప్పుడు అయ్యాను. అది 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 ఒక గతం లేదని నాకు అది సరిపడలేదు, అప్పట్లో సరిపడకు వచ్చేసాను. నేనేమంటున్నానంటే ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నది. ఇప్పుడు నిన్న విద్యార్థులు వచ్చారు, అక్కడ ఉంటే విద్యార్థులకు చెప్పాను, అస్సలు నిజంగా తెలంగాణ మీద ప్రథమ హక్కు ఉన్నదంటే కల్వకుంట్ల కుటుంబంకో, రాకేష్ రెడ్డికో, రేవంత్ రెడ్డికి కాదు. ప్రథమ హక్కు ఏదైనా ప్రథమ పంపిణీ ఏదైనా ఉందంటే విద్యార్థులు, నిరుద్యోగులకు ఉంది. అగ్ని గుండం చేసిన బిడ్డలు, ఆత్మర్పణ చేసుకున్న బిడ్డలు, గొంతులు కోసుకున్న బిడ్డలు. ఇప్పటివరకు వాళ్ళకి న్యాయం జరగదు. అసలు న్యాయం జరగదు, మరీ ఎక్కువ న్యాయం జరుగుతుంది వాళ్ళకు. దాంట్లో నేను కూడా ఒక మోసం చేసినారు. ఇది అమాయక జాతి, అమాయక బిడ్డలు ఇల్లు. ఆదిలాబాద్ గిరిజన తండ్రులకి వెళ్ళి వచ్చి, నిజామాబాద్ లంబాడి తండ్రులకి వెళ్ళి వచ్చి, వరంగల్ గుడిసెలకి వెళ్ళి వచ్చిన బిడ్డలు ఈరోజు నిరుద్యోగంతో చచ్చిపోతుంటే 65 ఏళ్ళంటే ఎక్స్టెన్షన్ చేస్తారు ఈ పనికిరాని వాళ్ళు. వాడికి షుగరు, బీపీ నడరాదు, వాడిని వండవి అని ఇంకా చెయ్యరు. 70 ఏళ్ళ కూర్చుని ఉద్యోగాలు అంటే ఉంచి యువతని నిర్వీర్యం చేయండి. అసలు పనికొచ్చేటువంటి ఏమంటున్నారు, 2,50,000 ఉద్యోగాలు. మీ 1000 కోట్ల స్కీములు పెడతారు, అవి అంటే అన్నిటికీ డబ్బు వస్తుంది. టిక్కు టిక్కు టిక్ అని ఎత్తున్నామంటారు ఓట్ల రాజకీయాలు. మరి ఈ బిడ్డలు ఎవరైనా దచ్చిండా? ఈ రాజకీయ నాయకుల బిడ్డలు ఎవరైనా దచ్చిండ్రా? ఈ విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్నారు. దేనికి ఇస్తున్నారు వీళ్ళు? ఉద్యోగాల గురించి. కానీ ఎట్లన్నా అప్పు తెస్తున్నావు కదా, ఇక పిల్లలకు 1,00,000 కోట్లు చేద్దాం ఎక్క. ఇది యువ తెలంగాణ చేద్దాం, ఇది నవ తెలంగాణ చేద్దాం, ఇది ఇట్లా ఉద్రేక తెలంగాణ చేద్దాం. నడరానోని, కూలవాడోని, కళ్ళు కానరానోని, చెవులిని రాను నా గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంస్తారా? ఎక్స్టెన్షన్ చేస్తారా? సగం మంది చెవులిని రావు, సగం మందికి వాళ్ళకు పెన్ను పట్టుకుంటూ వస్తుంది ఇప్పటిదాకా. వాళ్ళు ఇంకా అంటే ఎమ్మెల్యే గారు ఇట్లా మాట్లాడు 62 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ చేసిన ఎందుకు? అంతే 35 ఏళ్ళు అయిపోయింది, ఆయన కుటుంబం సెటిల్ అయిపోయింది, బాగా ఇంటికాడ కృష్ణారామ అనుకొని. యువత అసలు తెలంగాణకు ఏదన్నా హక్కు ఉన్నదంటే తెలంగాణ మీద విద్యార్థి లోకానికి, నిరుద్యోగులకు మాత్రమే. ఇది నేను బహిరంగంగా చెప్తున్నా. ఎవరు చచ్చిండండి? ఇసాక్ రెడ్డి గొంతు కోసుకున్నాడు, శ్రీకాంత్ సార్ తగలబెట్టుకున్నాడు, స్వర్ణక్క రైలు పట్టాలకి తలబెట్టింది. దేనికి ఇల్లు చచ్చింది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గురించా? కేటీఆర్కి ఐటీ మంత్రి ఇచ్చి, ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇచ్చి మొత్తము యువరాజులాగా షోలు అవుతుందిగా ఏంది? లేకపోతే రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళకి ఎమ్మెల్యే పదవి రాతుందిగా? బిడ్డలు చచ్చింది. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా సరే, అది మజ్లిస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరికీ అప్పీల్ చేస్తున్నారు 119 మంది ఎమ్మెల్యేలు. దయచేసి అందరం కలిసి ఒక తీర్మానం చేద్దాం. ముందు 2,50,000 మంది ఉద్యోగాలు భర్తీ చేద్దాం. అన్ని మంది పెట్టండి. దొంగ చేయలేకపోతుందో రాష్ట్ర ప్రభుత్వం ఇది చేతకంతనమా లేకుంటే కావద్దు అని చేయట్లేదా? అంటే వాళ్ళ యువకుల మీద చిన్న చూపు. ఈ రెచ్చగొడితే చాలు ఎన్నికలు వచ్చినప్పుడు. అంటే నేననేది ఏంటంటే నాకు ఒకటి బాధ, యువత మీద మాత్రం బాగా బాధ ఉంది. ప్రపంచం మొత్తంలో యువత ఎక్కువ ఉన్నది మన భారతదేశంలోనే. అదే కాదు, ఈ తెలంగాణకు ప్రాణాలు అర్పించింది ఆ యువతనే. అవును, అదే బాధ నాకు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఉద్యోగాలు వస్తేనే చచ్చారు బిడ్డలు. మేము చస్తే ఇంక మిగతా యువకులన్నా బాగుపడతారేమని ఆ నిరుద్యోగ నిశ్రోతం ఒక్కడికి కూడా లేదు సోయి. ఏమని అంటే ఇట్లా మళ్ళీ భాష ఏటో పోతుంది. అది నాకు ఏమైతుంది? 2 లక్షల మంది ఉద్యోగాలు భర్తీ సత్తారా? ఏం చేస్తారు? 1000 కోట్లు అప్పు తెస్తున్నారు, 1000 కోట్లు. ఇగో టిక్కు టిక్కు ఎత్తున్నాం, పిక్కు ఎత్తున్నాం. 1000 కోట్లు చేస్తే దాంట్లో 70% నాయకుల వెనకాల. నాకు అది కాదండి నా బాధ అంతా, యువత బాధ అంతా. యువత రెండోది వాళ్ళకి మంచి అక్కేదనుందంటే వాళ్ళకే.
వాళ్ళకి. ఈ తెలంగాణ మీద మాకు కాదని చెప్తున్నా, బహిరంగంగా చెప్తున్నా. నేను ఒక్కనే నాకు భలే బాధ అనిపిస్తుంది ఆ నిరుద్యోగులను చూస్తే. ఎందుకు చచ్చిండ్రు పోరాళ్ళు, ఈ కొడుకుల గురించి వచ్చిండ్రు అనిపిస్తుంది. కొద్దిగా ఉండాలండి. ఇప్పుడు ఏ ప్రభుత్వాల గురించి మాట్లాడట్లేదు. 2013 గ్రూప్ అని ఉద్యోగం వేయలేదు 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ఏదో పాత టిక్కు అనుకుంటా మేము జాబ్ క్యాలెండర్, అది ఎటుపోయిందో జాబ్ క్యాలెండర్, ఈ నెల క్యాలెండర్ ఏంటి అసలు? ఓకే, 119 మంది ఎమ్మెల్యేలు ఒక్కటై ఫస్ట్ ఈ యువతకే ఇక్కడ హక్కు ఉన్నది కాబట్టి ఫస్ట్ ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి. ఏమైతే డబ్బే కదా నీకు ఫైనాన్షియల్, అన్నిటికీ ఒప్పుకోవాలి, దీనికి ఒప్పుకోదుగా. ఒప్పుకోవాలి. 1000 కోట్లు 20 కోట్లు తెచ్చినాము, 1,00,000 కోట్లు తెచ్చినాము, ఇటు వంచినాము అటు వంచినాము ఇటు వంచినాము, ఉన్నోడికి వంచినాము. రాకేష్ రెడ్డికి 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు వంచినాము. రాకేష్ రెడ్డి 80,000 కోట్లు ఉంటే రుణమాఫీ చేసినాము, రకరకాల స్కీమ్ చేసినాము. సరే ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఇది ఓకేనా బాగా? నో ఫస్ట్ ఇది చేసినాక అని చేయండి. సరే ఇది చేసినాక అది చేద్దామని మీరు అసెంబ్లీలో లేదు 1,60,000 కోట్ల అప్పు ఉన్నది, ఇంకా 60,000 కోట్ల అప్పు. కానీ స్కూల్ పిల్లలకే అసలు యువత దాకా పక్క పెట్టండి సార్. చిన్నపిల్లల దగ్గరికి మీరు ఇన్నిసార్లు అసెంబ్లీలో కొట్లాడి మాట్లాడిన దానికి ఇప్పటిదాకా దిక్కు లేదు, దిమాలం లేదు మన రాష్ట్ర ప్రభుత్వంలో. అలాంటిది యువతకి చేస్తా నమ్మకం మీకుందా? ఏం చేస్తారు? ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ మంత్రి నక్సలైట్లోకి వెళ్ళి వచ్చిన నక్సలైట్ నేపథ్యం ఏందో, ఒక దళితుల హాస్టల్ ఓపెన్ చేయనిది చేయనిదా? ఏమనంటే నక్సలైట్లోకి వెళ్ళి వచ్చినమంటారు. ఇది సమాజమంటారు. సీతక్క నాకు ఇంతకుముందు ఇంటర్వ్యూలు అన్నా, నాకు అభిమాన నాయకులు ఎవరు ఉన్నారంటే అడుగుతాను. ఇంతకుముందు అడిగితే సీతక్క, మన తన పేరు ఖమ్మం ఎమ్మెల్యే ఉండే, కమ్యూనిస్టు అని చెప్పిన. అంటే ఈమెను కొద్దిగా కరోనా టైంలో ప్రజలకు నదులల్లా వంకలల్లో పోయి కొద్దిగా ఆదుకున్నది మంచి నాయకు. ఈమె ఈరోజు నేను శాసనసభ్యుడు నిజామాబాద్ జిల్లా మంత్రి. ఒక దళితుల హాస్టల్ పాపం పిల్లలు కూలిపోతాయని ఉంటే నేను శాంక్షన్ చేయించింది, సంవత్సరం అంతా తిరిగి శాంక్షన్ చెప్తే ఓపెనింగ్ టైం దొరకలేదు. నేను కూడా 4 రోజులు సీతక్కతో అడవిలలో తిరిగి అవన్నీ అన్నీ చేసి మర్చిపోవాలి కదా స్ఫూర్తి. మరి అదే కంటిన్యూ అవ్వాలి కదా. ఆమె కూడా అట్లా అందుకని డైరెక్టర్ ఏం సమాజం అక్కన్నా మీలాంటి వాళ్ళు కూడా ఈ కుల రాజకీయాలకు అయిపోతే ఎట్లా నేను అన్నాను. లేదన్నా స్థానికంగా ఉన్న సమస్యలు అందరు అట్లనే కాంప్రమైజ్ అయితే ఇట్లా దరిద్రం పడుతుంది. మాకు ఒక ఆదర్శంగా ఉండే సీతక్క లాంటి నాయకులు కూడా ఈ రకంగా కుళ్ళు రాజకీయాలకు ప్రభావితం అవుతే ఇంకెవడు ఉంటాడు వాళ్ళ గురించి? ఒక దళితుల హాస్టల్ ఓపెన్ చేయకపోతే మరి ఏ దళితుల గురించి పోరాటం చేసి అడవిలోకి పోయినావు నువ్వు? ఎందుకు ఓపెన్ చేయండి? ఏ ఆదివాసులకు ఎందుకు ఓపెన్ చేయనట్లే సీతక్క? ఏమో ఒక సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఆమె ప్రతిపక్షంలోకి పోయినప్పుడు అడుగుతా. ఇప్పుడు అధికారం ఉన్నది కాబట్టి అడిగినా ఆమె ప్రతిపక్షంలో పంపించే బాధ్యత తీసుకుంటాను. ఈ ప్రభుత్వం పంపించే బాధ్యత 100%. మొత్తం ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో పంపించేదాకా విశ్రమించేది లేదు. కంకణం కట్టుకున్నారు. కంకణం ఏముంటుంది? ప్రతిపక్షంగా మా బాధ్యత మా పార్టీని అధికారం తీసుకురావడం. ఇంకా కొద్దిగా ఇట్లాంటి అవమానాలన్నీ మాకు ఒక ప్రేరేపణ, ఇలా తొందరగా దించేది ఇంకా బాగుంటుందని. ఇంకా బాగుంటుంది. దేవుని అయితే కోరుకుంటున్నా ఈ వారం రోజుల ప్రభుత్వం పడిపోవాలని. తప్పేముంది? నన్ను అవమానించిన ప్రభుత్వం ఉండొద్దు అనుకుంటున్నా, నన్ను అవమానించిన మంత్రులు ఉండొద్దు అనుకుంటున్నా. తప్పేముంది? వాస్తవం. ఇప్పుడు మీ వ్యక్తిగత భావజాలానికి వ్యక్తిగత దానికి ఎవరడ్డు చెప్పారు? అడ్డేమున్నది? నేను ఒక ఎమ్మెల్యేగానే చెప్తున్నా, మమ్మల్ని అవమానించిన మీరు మీ ప్రభుత్వము ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీళ్ళని తొందరలో పడిపోవాలని. మమ్మల్ని గౌరవించని మీరు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అంతేనా కాదా? మమ్మల్ని గౌరవించు నువ్వెంటే ఎంత, లేకపోతే ఎంత? అంతే కదా. మీ మంత్రుల శాఖలు కూడా ఓలని కోరుకుంటున్నా. అంటే శాపన పెట్టేస్తారా వీళ్ళకి? మమ్మల్ని శాపనార్థం పెడుతున్నారు కదా. మేము కూడా గెలిచాం కదా. ములుగు రోడ్లు తామే గెలిచింది, జూపల్లి కొల్లాపూర్లు ఉంటే ఆయన గెలిచిండు, ఆర్మూర్ రోడ్లు అయితే నేను గెలిచిన. అంతే కదా. మా ప్రజలకు నిధులు వద్దు, మా ప్రజలకు గౌరవం వద్దు, ఇట్లాంటి పద్ధతులు కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యానికి. అది నేను చెప్పదలుచుకుంటున్నా. ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకుంటున్నా, మహేష్ కుమార్ గారికి చెప్పదలుచుకుంటున్నా, అందరికీ చెప్పదలుచుకుంటున్నా, వీలైతే రాహుల్ గాంధీకి కూడా చెప్పదలుచుకుంటున్నా.